మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత సత్యవతి రాథోడ్పై ఫైర్ అయ్యారు పీసీసీ అధికార ప్రతినిధి ఇందిరా శోభన్. అంగన్వాడీ మొబైళ్ల కొనుగోలులో మంత్రి సీతక్కపై తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదన్నారు. సీతక్కపై ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడితే సహించేది లేదన్నారు. ఆరోపణలు వెనక్కి తీసుకోకపోతే తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు ఇందిరా శోభన్. ఇవాళ సత్యవతి రాథోడ్ గారు ఒక మంత్రిగా పనిచేసి తను తోటి మహిళ అయినటువంటి ఆదివాసి బిడ్డ మంత్రి పైన వాస్తవాలు తెలుసుకోకుండా 10 సంవత్సరాల అనుభవంలో మరి ఏం తెలుసుకుందో నాకు అర్థం కాలేదు. ఏమీ లేకుండానే ఉత్తగానే సీతక్క అవినీతి చేసిందని ఆమె మాట్లాడినటువంటి మాటలు నేను తీవ్రంగా ఖండిస్తున్నా. ముఖ్యంగా నువ్వు ఒక మంత్రిగా పనిచేసినావు. నీవు పనిచేసినప్పుడు నీ శాఖలో నువ్వు ట్రైబల్ వెల్ఫేర్ చూసినావు, గతంలో మహిళా శాఖ చూసినావు. మరి ఆ సందర్భంలో నీవు చేసినటువంటి దాంట్లో అంగన్వాడీ కూడా నీవే చూస్తావు. అప్పుడు అంగన్వాడీకి సంబంధించి నువ్వు కూడా ఫోన్లు కొన్నావు కదా. 2021లో నువ్వు కొనుగోలు చేసినటువంటి ఫోను 8,000 ప్లస్ 18% జీఎస్టీ కలిపితే 9,440 రూపాయలని సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది. దీనికి మీరు 9,342 రూపాయలకు మీరు కొనుగోలు చేశారు. మరి మీరు కొనుగోలు చేసింది కూడా ఎవరి దగ్గర నుంచి? ఇవాళ సీతక్క శాఖ నుంచి ఇవాళ ఏదైతే మీరు ఆరోపణలు చేస్తున్నారో, ఎవరి దగ్గరైతే కొన్నామని చెప్తున్నారో అతని దగ్గరనే మీరు కూడా గతంలో